అందరికీ నమస్కారం. వెల్కమ్ టు అవర్ ఛానల్. డిప్లొమా ఇన్ ఫిషరీస్ నోటిఫికేషన్ ఇవ్వడం జరిగింది 2024-25 విద్యా సంవత్సరానికి సంబంధించి స్టార్టింగ్ డేటు, ఎండింగ్ డేటు, ఎలిజిబిలిటీ ఏంది, వీటికి సంబంధించి ఫీజు ఎంత, ఎక్కడున్నాయి, ఎన్ని కాలేజీలు ఉన్నాయి, వీటికి సంబంధించిన వివరాలని వీడియోలో చూద్దాం. అంతకంటే ముందు వీడియోని తప్పకుండా లైక్ చేయండి. మీ ఫ్రెండ్స్ ఎవరంటే వాళ్ళకు కూడా షేర్ చేయండి. వివరాల్లోకి వెళ్తే మనకు ఇక్కడ ఇచ్చినారు చూడండి, ఇన్స్టిట్యూషన్స్ అండర్ ద ఆంధ్రప్రదేశ్ ఫిషరీస్ యూనివర్సిటీ అని ఇచ్చినాడు. ఈ గవర్నమెంట్ వచ్చేసి మనకు నెల్లూరు డిస్టిక్లో ఉంది, వెస్ట్ గోదావరి డిస్టిక్లో ఉంది, తర్వాత కృష్ణా డిస్టిక్లో ఉంది. ప్రైవేట్ కాలేజీలు మనకు ఇక్కడ ఇచ్చినాడు. అనకాపల్లి డిస్టిక్, ప్రకాశం డిస్టిక్, కాకినాడ డిస్టిక్, కాకినాడలో ఒకటి ఉంది, కర్నూలు, శ్రీకాకుళం డిస్టిక్లో ఒకటి ఉంది. అదేవిధంగా కడప డిస్టిక్, ప్రకాశం డిస్టిక్లో కూడా మనకు 8 ప్రైవేట్ కాలేజీలు అనేటివి ఉన్నాయి. దీనికి సంబంధించి సీట్లు ఎన్ని ఉన్నాయని చూస్తే గవర్నమెంట్ కాలేజీలో 50+5 ఈడబ్ల్యూఎస్ ఉన్నాయి. అఫిలియేటెడ్ కాలేజీలలో 440 అనేటివి అందుబాటులో ఉన్నాయి. ఎలిజిబిలిటీ విషయానికి వస్తే 10th క్లాస్ పాస్ అయితే సరిపోతుంది. అది సిబిఎస్ఈ కానీ తర్వాత ఓపెన్లో చదివినా కానీ అప్లై చేసుకోవచ్చు. ఏజ్ విషయానికి వస్తే 31/8/2024 నాటికి 15 ఏళ్ళు నిండి ఉండాలి, 22 ఏళ్ళు మించకూడదని ఇవ్వడం అనేది జరిగింది. అదేవిధంగా 2024లో పాస్ అయిన వాళ్ళందరూ కూడా అప్లై చేసుకోవచ్చు. ఇంకా ఎస్ఎస్సి కంపార్ట్మెంటల్ పాస్ అయినా కానీ, లేదంటే ఇంకా ఎవరైనా ఇంటర్మీడియట్ డిస్కంటిన్యూ చేసినా, ఇంటర్మీడియట్ ఫెయిల్ అయినా వాళ్ళందరూ కూడా దీనికి అప్లై చేసుకోవడానికి ఎలిజిబుల్గా ఇవ్వడం అనేది జరిగింది. ఏజ్ విషయానికి వస్తే 31/8/2024 నాటికి 15 ఏళ్ళు నిండి ఉండాలని ఇవ్వడం అనేది జరిగింది. సెలెక్షన్ ప్రాసెస్ 10th వచ్చిన మార్కుల ఆధారంగా తీసుకోవడం అనేది జరుగుతుంది. ఇక్కడ ఇచ్చిన రిజర్వేషన్ ప్రకారం సీట్లు కేటాయించడం అనేది జరుగుతుంది. అదేవిధంగా దీనికి సంబంధించి ఫీజుల వివరాలు కూడా ఇక్కడ ఇచ్చినారు చూడండి. యూనివర్సిటీలలో ఫీజు ఎట్లా ఉంటుంది, ప్రైవేట్ కాలేజీలలో ఎలా ఉంటుంది అని ఇచ్చినాడు. సెమ్ముకు ఎంత అనేది, కౌన్సిలింగ్ టైంలో ఏ సర్టిఫికేట్స్ సబ్మిట్ చేయాలనేది కూడా ఇచ్చినాడు చూడండి. ఎస్ఎస్సిఆర్ ఇట్స్ ఈక్వలెంట్ సర్టిఫికేట్స్, బోనఫైడ్ ఆర్ 4th to 10th క్లాస్ సర్టిఫికేటు, స్టడీ సర్టిఫికేటు, టీసీ సర్టిఫికేటు, నాన్ మున్సిపల్ ఏరియా స్టడీ సర్టిఫికేట్. పల్లెల్లో ఎవరైతే చదివింటారో, గ్రామీణ ప్రాంతాల్లో చదివిన వాళ్ళు దానికి సంబంధించి నాన్ మున్సిపల్ ఏరియా సర్టిఫికేటు హెచ్ఎంతో సైన్ చేయించుకోవాల్సి ఉంటుంది. క్యాస్ట్, ఈడబ్ల్యూఎస్ ఉంటే ఈడబ్ల్యూఎస్ సర్టిఫికేటు, ఫిజికల్ హ్యాండిక్యాప్డ్, తర్వాత ఆర్మ్డ్ చిల్డ్రన్ పర్సన్స్ ఎవరైనా ఉంటే దానికి సంబంధించిన సర్టిఫికేటు, ఎన్సీసీ సర్టిఫికేటు, అదేవిధంగా స్పోర్ట్స్ గేమ్స్ సర్టిఫికేట్స్ ఉంటే ఫామ్ 1, ఫామ్ 2, ఫామ్ 3 అవన్నీ కూడా మీరు ఫిల్ చేసి అవన్నీ కూడా మీరు అడ్మిషన్ టైంలో ఇవ్వాల్సి ఉంటుంది. పూర్తి వివరాలు ఒకసారి మీరు తెలుసుకొని అప్లై చేసుకునే ప్రయత్నం చేయండి. ఇంకా ఇక్కడ కూడా ఇచ్చినాడు చూడండి, లిస్ట్ ఆఫ్ పాలిటెక్నిక్స్ అండర్ ఏపీ ఫిషరీస్ యూనివర్సిటీ కింద ఇచ్చినాడు. ఒకసారి చూసుకోండి. లొకేషన్, డిస్టిక్, కాలేజ్ గవర్నమెంట్దా ప్రైవేట్దా, ఎన్ని సీట్లు ఉన్నాయో ఇక్కడ ఇచ్చినారు చూడండి. అది ఫ్రెండ్స్, దీనికి సంబంధించి ఈ వీడియో మీకు ఉపయోగపడింది అనిపిస్తే తప్పకుండా లైక్ చేయండి. మీ ఫ్రెండ్స్కి కూడా షేర్ చేయండి, ఎవరికైనా ఉపయోగపడుతుంది అనిపిస్తే. ఇలాంటి ఎడ్యుకేషన్ అప్డేట్స్ మిస్ కాకుండా ఉండడానికి ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.